మునగకాడ చారు అండి. మునగకాడ చారు వచ్చేసి ఇలా చేసుకుంటే నేను చూపించిన విధంగా చేసుకుంటే మాత్రం మంచి పోషక విలువలతో పాటు ఆ మంచి రుచి కూడా మీ సొంతం అనమాట. ఇంకా వీటితో రైస్ కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలో ఇంకా వేరే పక్కన వేరే కాంబినేషన్ వేరే కర్రీస్ ఏమీ అవసరం లేదనమాట. చిన్నపిల్లలు కూడా చాలా మంచిగా తినిపించవచ్చు. బాగా ఇష్టంగా తింటారు. మునగకాడ చారు అనమాట. దీనికొచ్చేసి ప్రాసెస్ ఏంటంటే నేను మునక్కాడలు వచ్చేసి ఒక 20 వరకు తీసుకున్నాను. ఎక్కువగా మొత్తంలో తయారు చేసుకుంటున్నాను కాబట్టి మీరు ఒక ఎన్ని ఉంటాయి వాటితోని తక్కువగా తయారు చేసుకోవచ్చు. నేను బాగా వాటిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెంగా తీసుకొని బాగా వాష్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని గిన్నెలో వేసుకున్నాను. టమాటీలు కూడా ఒక 4 టమాటీలు పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇందులో వచ్చేసి పెసరపప్పు కానీ కందిపప్పు కానీ మసూరి దాల్ అంటారు కదా ఎర్రపప్పు అది కూడా వేసుకోవచ్చు. ఒక పావు కప్పు బాగా కడిగేసి ఇది వేసుకున్నానండి పెసరపప్పు. మీకు ఇంకా కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు అయితే మాత్రం కందిపప్పు వేసుకోండి. మీకు ఆ రుచి ఇంకా చాలా బాగుంటుంది. పెసరపప్పు కన్నా బాగుంటుంది అనమాట. నేను పెసరపప్పు అనేది వేసాను. సో వచ్చేసి ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం కూడా వేసేసేయండి. వేసేసుకొని ఇందులో ఒక 2 గ్లాసులు నీళ్ళు అనేది వేసానండి. అది క్లిప్ అనేది మిస్ అయింది. 2 గ్లాసులు నీళ్ళు అనేది పోసాను అనమాట. ఇంకా పసుపు కూడా చిన్న టీ స్పూన్ వేసాను. నీళ్ళు పోసుకున్న తర్వాత కొద్దిగా అటు ఇటుగా కలిపేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకున్నానండి. మూత పెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని దీనికి వచ్చేసి 10 విజిల్లు వేయించానండి. ఎందుకంటే ఒక మీడియం సైజులో ఉన్నాయన్నమాట. ములంకాడలు ఎక్కువగా క్వాంటిటీలో ఉన్నాయి నాకు. సో అందుకని చెప్పి బాగా బాయిల్ అవ్వాలి అని చెప్పేసి నేను 10 విజిల్లు వేయించాను అనమాట. మీరు ఒక 8 విజిల్స్ అయినా వేయించేసుకోండి. సో నేను 10 విజిల్లు వేయించేసి చూడండి ఎంత బాగా మెదిగిపోతున్నాయి అనమాట. అవన్నీ ములంకాడలు టమాటో అన్నీనా. సో మనం ఇలా అంటుంటేనే అవి అందులో ఉన్న సారం అవంతా వచ్చేస్తుంది అనమాట. సో ఈ రెసిపీ మనం చేసుకోవడం వల్ల వచ్చేసి పిల్లలకు కూడా ఈజీగా తినిపించవచ్చండి. ఆ పీచు నవలటం అవన్నీ పిల్లలకి రావు. కొంతమందికి ఇష్టం ఉండదు, తీసి పక్కన పెట్టేస్తారు. ఈ రెసిపీ ఇలా చేసుకుంటే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. నేను వచ్చేసి ఆ పీచు అలా బాగా మెదిపేసుకున్నానండి. ఆ మెదుపుకునే గుత్తులు ఉంటాయి కదా వాటితో మీరు ట్రై చేయొచ్చు. చేసుకున్న తర్వాత ఒక పెద్ద గోలిగా సైజు కానీ లేదంటే పెద్ద నిమ్మకాయ సైజు అంటారు కదా ఆ సైజు అంత చింతపండుని బాగా పిసికి రసం కూడా వేసేసుకున్నాను. మీకు ఎంత చారు అనేది కావాలి అనుకుంటే అంత రసం అనేది మీరు అందులో వేసుకోవచ్చు. ఆ వాటర్ అనేది వేసుకొని ఒక జాలి దాంట్లో తీసుకొని ఆ పిప్పు మొత్తం స్ట్రెయిన్ చేసి తీసేస్తున్నాను అనమాట. మీరు చేతితో పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే జ్యూస్ జాలీలో వాటిల్లో కూడా మీరు స్ట్రెయిన్ చేసి తీసుకోవచ్చు అనమాట. జాలి గిన్నెలో కూడా వేసేసుకొని మీరు ఆ పిప్పు మొత్తం తీసేసుకోండి. సో ఇలా చేస్తే పిప్పు మొత్తం పోతుంది అనమాట. మనం ఇంక చూడండి ఎంత నీట్గా అంత బాగా ఉందో చూడటానికి కలర్ఫుల్గా. ఆ రసం అంతా సారం అంతా వచ్చేసింది అనమాట. మునగకాడ నుంచి వచ్చిన సారం మొత్తం తీసేసామండి. పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి మీకు చిన్న విషయం చెప్పాలండి. మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. కొంచెం దంచిన వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఈ పోపు అనేది చారులకు కానీ సాంబార్లు కానీ రసాలకు కానీ ఎప్పుడైనా బాగా పోపు అనేది మంచిగా వేగితే మంచి టేస్ట్ అనేది వస్తుందంటండి. సో అది ఖచ్చితంగా నిజం అనమాట. ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలని చాలామంది చాలా లైట్గా తీసుకుంటారు. కానీ ఆవాలు ఎక్కువ వేసుకొని చారులో బాగా వేగించుకొని తాలింపు అనేది వేసుకుంటే మంచి టేస్ట్ అనేది పెరుగుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో నేను ఇప్పుడు వేసిన పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి దంచి వేసుకున్నాను ఎక్కువగా. సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా మంచి స్మెల్ వస్తుందన్నమాట. గోల్డెన్ కలర్లో వేపుకోవాలి. అప్పుడే మంచి ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఈ మునగకాడు చారుకి. సో ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు వేసుకున్నానండి. మజ్జిగ చీల్చుకొని మనం ఇందాక పప్పులో మన మునగకాడు ఉడకపెట్టుకున్నప్పుడు మనం ఉల్లిపాయలు వేయలేదు, ఇందులో వేసుకుంటున్నామో మీరు గమనించాలి. సో ఇది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను అందులో ఉప్పు యాడ్ చేశానండి. ఇందులో ఉప్పు కూడా మనం తర్వాత యాడ్ చేసుకుంటే మధ్యలో మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ తాలింపులో అయినా కూడా కొద్దిగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మీరు. ఉల్లిపాయలు మాత్రం మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే టైంలో కొద్దిగా నేను కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను వేయించిన జీలకర్ర ధనియాలు కొంచెం వచ్చేసి మెంతులు ఉంటాయి కదండి, ఒక 2-3 మెంతులు వేయించేసి కొంచెం దంచి తీసుకున్నాను అనమాట. ఈ ఫ్లేవర్ ఈ పొడి మాత్రం వేస్తే మునగచారు ఆ ఫ్లేవర్ కానీ ఆ రుచి కానీ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో నేను అది కూడా పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇంగువ అనమాట. ఇంగు కూడా వేసుకుంటే పోపులో ఎప్పుడైనా ఇంగు చాలా మంచి టేస్ట్ అరోమాని ఇస్తుంది. మీరు కంపల్సరీ వేసుకోండి. అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. చూడండి పోపు అనేది బాగా వేగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ చారు తీసుకున్నాం కదండి, చారు ఆ చారు వచ్చేసి ఇందులో తాలింపులో వేసేసుకున్నాం అనమాట. సో ఈ తాలింపులో వేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం బాగా కలుపుకొని ఇదే టైంలో మనం తగినంత ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించాలన్నమాట. బాగా మరిగిస్తే ఇంక మంచి టేస్ట్గా ఉంటుంది. మనం ఇందులో వచ్చేసి చింతపండు కూడా కలిపి వేసుకున్నాం కదండి.
సో అది కూడా బాగా మరగాలన్నమాట. మరిగినప్పుడే మంచి టేస్ట్ అనేది బయటకు వస్తుంది. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోని ఎలా పిల్లలు కలిపెట్టినా లేకపోతే మనకైనా సరే చాలా డైజెషన్ కూడా చాలా మంచిగా బాగుంటుంది అనమాట. మంచి టేస్టీగా ఉంటుంది. ఈ చారు అయితే చాలా మంచిదండి హెల్త్కి. చూడండి ఎలా నురగలు కక్కుతూ ఇలాగ వచ్చింది కదండి, అంతవరకు మరిగించాలన్నమాట. ఇలా మరిగించిన తర్వాత మనకి ఇంకా కొత్తిమీర కానీ ఇంకేమన్నా ఉంటే పైన అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పుదీనా ఫ్లేవర్ చాలా మంచిగా పడుతూ బాగుంటుందన్నమాట. స్మెల్ కానీ అది కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకునేటప్పుడు పుదీనా అనేది పైన వేసుకున్నాను అనమాట. మీకు నచ్చితే అలా అయినా ట్రై చేయొచ్చు, లేదంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి. కానీ ఈ చారు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. 2 ములంకాడలు ఉన్న కూడా ఈ చారు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కదండి, వాళ్ళకి మంచిగా మెయిన్గా పెట్టడానికి చాలా బాగుంటుందండి. ఆ పిప్పు అవి ఏం లేకుండా దాని ప్రోటీన్స్ అన్నీ మన ఇందులో అందుతాయి అన్నమాట ఈ విధంగా చేయడం వల్ల. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.